హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో బెండకాయ పులుసు పెట్టుతున్నానండి. అరకేజీ బెండకాయలండి. అరకేజీ బెండకాయలకి ఒక 3 టమాటాలండి. అంటే కొంచెం పుల్లగా కావాలంటే 3 వేసుకోవాలి, లేకపోతే 2 వేసుకోవచ్చండి. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి అండి. ఉల్లిపాయలు వేస్తున్నాం. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాలండి. ఉల్లిపాయలు మగ్గాయండి. అంటే ఆయిల్ ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు వేసుకోవచ్చు. మనం ఆయిల్ తిన్నదాన్ని బట్టండి. ఇవి వేగిపోయినాయి కదండి. టమాటా వేస్తాను. టమాటా కొంచెం ఉడకాలండి. ఉడికిన తర్వాత ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. టమాటా ఇలా ఉడకాలండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు బెండకాయ వేసుకోవాలి. బెండకాయ వేసుకొని కొంచెం ఇలా కలిపి వేసుకొని మీడియంలో పెట్టుకోనండి. కొంచెం ఉప్పు వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. మొత్తం ఇదిగోండి ఇలా మగ్గింది. మగ్గిన తర్వాత కొంచెం ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. ఒక 2 స్పూన్లు సరిపోతుంది. 2 స్పూన్లు కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి. సరిపోతాయండి. కొంచెం అలాగే వేసుకోవాలి. బెండకాయ ముడిగేదాకా కొంచెం అలాగే కొంచెం అండి పులుపు కోసం. టమాటా వేసాం కానీ ఆయన కొద్దిగా పులుసులాగా ఉండాలి కాబట్టి చింతపండు వేసుకుందాం. ఒక నిమ్మకాయ సైజ్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకుంటున్నాను. పులుసులాగా ఉండాలి అని ఒక గ్లాసు చింతపండు రసం తీసుకున్నాను, వేసేస్తున్నాను. చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుందండి బెల్లం వేసుకుంటే. అరుగుదలకు బాగుంటుంది. పులుపు కదండి, కొంచెం స్వీట్గా ఉంటుంది. బాగుంటుందండి టేస్ట్, చాలా బాగుంటుంది. అయిపోయిందండి. కొత్తిమీర వేస్తున్నాను.